అలాగే దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు ఇంకా ఏం వేయట్లేదు. ఎందుకంటే నాకు మెయిన్గా ఆ ఉల్లి పరకలతోటి మంచి సాస్ కావాలి. అల్లం వెల్లుల్లి కూడా మనం ఫ్రెష్గా చేసి వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఫ్రిడ్జ్లో కొంచెం అంత వాసన వచ్చే అలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేస్తే ఆ ఉల్లి పరకల సువాసన తగ్గిపోతుంది. కాబట్టి మనం ఫ్రెష్గా వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మిరియాలు, చక్కగా దంచుకున్న మిరియాలు, దీంతో మంచి కాంబినేషను. అలాగే దీంట్లో కొంచెం ధనియాల పొడి, దీంట్లో మనకు కావాల్సినన్ని నీళ్లు పోసుకుందాం. మనం గ్రేవీ అదే హోటల్లో అయితే మిక్స్ వెజిటేబుల్ స్టాక్ ఉంటుంది. హోటల్లో ఎప్పుడు ఆ నీళ్ళల్లో కొంచెం సువాసన అంతా ఉంటుంది కాబట్టి దాని నీళ్లు పోసుకుంటే మనకి గ్రేవీ మరింత టేస్టీగా ఉంటుంది. మన ఇళ్లలో చేసుకునేటప్పుడైతే ఇలా మనం మంచి గ్రేవీ ఈ విధంగా మనం చేసుకోవచ్చు. చూడండి, ఏదీ లేదు, కేవలం నీళ్లు వేసేసి ఇది మరగడం స్టార్ట్ అయ్యే లోపల మనం ఇందులో కొంచెం అంత జీడిపప్పు పొడి కూడా నేను రెగ్యులర్గా వాడుతూ ఉంటాను. మీరు ఇదే వాడాలని లేదు. మీ ఇంట్లో మీరు ఎక్కువగా గసగసాలు, కొబ్బరి ఇలాంటి పొళ్ళు చేసి పెట్టుకుంటే ఆ పొళ్ళు ఏవైనా ఇందులో వేస్తే ఆ కొంచెం అంతా ఈ గ్రేవీకి బలం వస్తుంది, సువాసన వస్తుంది. మరి నాకు ఉల్లి పరకల న్యూట్రల్ ఫ్లేవర్ అంటే గసగసాలు, కొబ్బరి వేస్తే దాంట్లో వచ్చే సువాసన కొంచెం ఘాటుగా ఉంటుంది. కాబట్టి కేవలం ఆ జీడిపప్పు పొడి కొంచెం వేసి దీన్ని చక్కగా మరగనిస్తాను. దీన్ని మరింత రిచ్ చేయడం కోసం మన దగ్గర ఫ్రెష్ క్రీమ్ కూడా ఉంది. తర్వాత దాంట్లో ఉల్లి పరకలు వేసుకొని ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది చక్కగా ఉడికిపోయింది, కానీ గ్రేవీ ఇలా పల్సగానే ఉంది. ఇప్పుడు దీంట్లో మనం క్రీమ్ వేసుకుందాం. ఇందులో టమాటా అవి ఉంటే కనుక క్రీమ్ విరిగిపోతుంది. కానీ ఇందులో పుల్లటి పదార్థాలు గొప్పగా ఏమీ లేవు కాబట్టి మనం కొంచెం క్రీమ్ ఇలా వేసుకుంటూ దీన్ని సాస్ తయారు చేసేసుకుందాం. చూడండి, ఇంత క్రీమ్ వేసిన తర్వాత ఇప్పుడు మన ఈ గ్రేవీ అంటే ఉడకడానికి రాకముందే మనం ఇందులో మన ఉల్లి పరకలు వేసేసుకుందాం. ఇలా మన ఉల్లి పరకలతోటి మంచి గ్రేవీ రెడీ అయిపోతుంది. పిల్లలకి ఆ చీజీ రుచి, కొంచెం చీజ్ ఫ్లేవరు అలాంటి ఉన్న టేస్ట్ చాలా ఇష్టపడతారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఈ మాత్రం కన్సిస్టెన్సీ పెట్టుకోవాలి. ఎందుకంటే మన క్యాబేజ్ కోఫ్తాలు ఇందులో వేసేసామనుకోండి, ఈ కొంచెం అంతా జ్యూస్ పీల్ చేసుకుంటుంది. మరొకటి, దీన్ని డైరెక్ట్గా కోఫ్తాలు ఈ సాస్లో వేయకూడదు. ఇందులో మనం దేంట్లో అయితే వడ్డిస్తామో దాంట్లో ఈ కోఫ్తాలు పెట్టి ఈ సాస్ని దానిపైన వేసుకోవాలి. చూస్తారు కదా, కోఫ్తాలు ఎప్పుడు రెడీగా ఉంటాయి. తర్వాత కేవలం 1 నిమిషంలో మనం ఈ గ్రేవీ రెడీ చేసేసుకొని వడ్డించేసుకోవచ్చు. ఇప్పుడు మరొక్కసారి దీని టేస్ట్ ఇలా చూద్దాం. ఆ ఉల్లి పరకల టేస్ట్ బ్రహ్మాండంగా వచ్చేసింది. మనకు కావలసిన ఆ చిక్కదనం కావాల్సిన దానికంటే కొంచెం తక్కువ చిక్కగా ఉంది, పర్ఫెక్ట్గా. ఎందుకంటే దానిపైన వేయగానే మన కోఫ్తాలతోటి 1 నిమిషంలో దీన్ని వడ్డించేసుకుందాం. ఈ కోఫ్తాల కూర కోసం ప్లేట్ రెడీగా ఉంది. ముందే చెప్పాను కదా ఎలా వడ్డించుకోవాలో, చాలా సింపుల్. ముందుగా మన ఈ కోఫ్తాల్ని దీంట్లో వేసేసుకుందాం. చాలు. ఇప్పుడు మన ఈ సాస్ ఏదైతే ఉందో దీంతో చక్కగా వడ్డించేసుకుందాం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.